హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఎప్పుడు చూస్తే అప్పుడే అనుకోండి. మేమైతే ఈరోజు వడ్లు మండే అలుకుతాండ్లు. మండే వచ్చినాయి, మొలక ఇప్పినాం. ఇంతసేపు అయితే ఆ మండే అయితే అలుకుతాండ్లు. మా ఆయన, మా బావ, మేమైతే బావ అంటాం. మా బాపుని మా ఆయన అయితే ఇద్దరైతే మండే అలుకుతారు. ఇక్కడ అలికేదైతే దొడ్డు రకం 1010. తినడానికి 6:30 అయితే ఇంకో కాడ అలుకుతాం. అది ఒక 20 గుంటలు అయితే తినడానికి అలుకుడు చేయాలి. ఇంకా దానికైతే ఇంకా నార్మల్ దున్నలే. ఇదే చిలకల ఇంకో దిక్కు అయితే అలుకుడు చేసినాము ఇంతసేపు. ఇప్పుడైతే ఇంకో 2 నార్మల్ దున్నినాం అన్నమాట. 2 నార్మల్ ఎందుకు దున్నినాం అంటే అప్పుడు ఒక కాంచెలు అయితే గుంజుక రావాలంటే ఇబ్బంది అవుతుంది. నారు గుంజుక రావాలంటే ఇబ్బంది. అంటే కూలీలు ఎక్కువ పడతారు. ఇట్లా 2 దిక్కుల అలుకుడు ఒక కూలి మనిషి తప్పుతారు. 1000 రూపాయలు తప్పితే అంతే. ఇక 2 మళ్ళు అలుకుతాను మేము 2 దిక్కుల. అవును, మీ కాడ నాటైతే ఎంత రేటు? మా కాడ అయితే లాస్ట్ ఇయర్ 4000 ఉండే. ఇప్పుడైతే మా కాడ 4000 ప్రస్తుతానికి. మీ కాడ రేట్ ఎట్లున్నదో కామెంట్ చేయండి. మా కాడగా మగ కూలి మనిషికి అయితే 1100 అనుకుంటాను. ఇక ఇప్పుడు ఎట్లున్నదో తెలియదు. ఇప్పుడు మొగోళ్ళు కూడా నాటేస్తారు, బీహార్ వాళ్ళు. మిషన్ కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో పెట్టినా, మిషన్ కూడా వేసింది మా ఊళ్ళే నాటు. మీ కాడ మనుషులు వేస్తారా, మిషన్ వేస్తుందా, ఎట్లా వేస్తారో కామెంట్ చేయండి. మీ నార్మల్ మీరు అలికిల్లా నారు పోయడం జరిగిందా, నారు పెరిగిందా? మా కాడ కొందరు నాటు కూడా వేస్తారు. నేను ఇవాళ కొన్ని నాట్లు పడతాను. మేము అలికే బస్తాలు అయితే 6 బస్తాలు అలుకుతాను. కానీ ఎప్పటికీ తక్కువ పడుతుంది. వేరే కాంచెలు తెచ్చుడు అవుతుందని ఈసారి అయితే ఇంకో బస్తా ఎక్కువనే తెచ్చిపోసినాం. ఎందుకంటే సరిపోకుంటే ఇక్కడ ఒక 1000 రూపాయలను చూసుకుంటే వేరే కాడికి పోయి తెచ్చుడు అవుతుంది. ఇక అందుకోసమే ఒక బస్తా అయితే ఎక్కువనే అలుకుతాను. మన చేనులో మనకుంటే ఎక్కడికి పోడు తప్పుతుంది అనుకొని అయితే బస్తా ఎక్కువనే అలుకుతాను. మంచిగా రావాలని, నారు మంచిగా రావాలని మీరైతే దీవించండి, దిష్టి పెట్టకండి. నేను అన్ని వీడియోలు పెట్టుకుంటాను, అన్ని దిష్టి పెడతాను ఏమో. మాకైతే అన్నీ కొంచెం అనుకోకుండా అన్నీ కొంచెం వ్యతిరేకంగానే జరుగుతాయి. మీరైతే దిష్టి పెట్టకండి. మంచిగా మొలవాలి, మంచి పంట రావాలని అయితే దీవించండి. ఇంతసేపు మీ టైంను మా కోసం కేటాయించి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. అవును, నారలికే పద్ధతి ఈ విధంగానే అలుకుతారా మీ సైడు? మా సైడ్ అయితే ఈ విధంగా అలుకుతాం మేము. మీ సైడ్ ఎట్లా అలుకుతారో కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగానే అలుకుతాం. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.